హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 26th January 2024. టైం వచ్చేసి 2:09 AM. ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడు వచ్చింది? 2023 సప్లీ పేపర్లో వచ్చింది. సరేనా? టీఎస్ వాళ్ళకి. ఈ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేస్తామంటే సింపుల్గా ఉంటుంది. ప్రొసీజర్ ఫాలో అయితే అయిపోతుంది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ అని చెప్పి 2 కర్వ్లు ఇచ్చిండు. సో ఈ రెండుని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ వస్తుంది, పీ పాయింట్, క్యూ పాయింట్ వస్తుంది. నువ్వు ఏదో ఒక పాయింట్ తీసుకొని స్లోప్ కనుక్కుంటావు, దాని తర్వాత యాంగిల్ కనుక్కుంటావు. యాంగిల్ ఏంది బై ఫార్ములా అంటే tan θ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఇది చేసేస్తే మనకి ప్రాబ్లం అయిపోతుంది. గంతే అని ప్రాబ్లం. సో ఎట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటామో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎగ్జామ్లో ఎట్లా రాస్తాం? సొల్యూషన్ గివెన్ కర్వ్స్ ఆర్ ఏమేమి ఇచ్చిండు మనకి? y² ఈక్వల్స్ టు 8x ఈక్వేషన్ 1, 4x² ప్లస్ y² ఈక్వల్స్ టు 32 ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ 1 in 2. అప్పుడు ఏమవుతుంది? 4x² ప్లస్ 8x, y² అంటే 8x కదా, 8x పెట్టిన ఈజ్ ఈక్వల్స్ టు 32. సో ఈ 32ని అవతలకి వెళ్ళగొట్టు. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ కనుక్కోనికి వేస్తున్నాం. ఈ అన్నిట్లకైనా 4/t ప్లస్ 2x మైనస్ 4 టేబుల్లో 4 8 జా 32. 4 అవతలకి వెళ్ళగొట్టు. 0/4 ఈజ్ నథింగ్ బట్ 0. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయి. 1 into 8 మైనస్ 8, దీనికి ఫ్యాక్టర్స్ రాయి. 1 8 జా, 2 4 జా, తర్వాత 4 2 జా, 8 1 జా. ఇప్పుడు ఇది ఏం చేసామంటే మనం యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మధ్యలో టర్మ్ రావాలి. ఒకసారి రాసుకో. మధ్యలో ఏముంది? ప్లస్. సో పెద్దదానికి ప్లస్, చిన్నదానికి మైనస్. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 8 1 జా 8 వచ్చేసింది. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 4 2 జా 8 వచ్చేసింది. సో 4 మైనస్ 2 ఎంత? ప్లస్ 2. సో దీన్ని నేను ఎట్లా స్ప్లిట్ చేసుకుంటా అంటే x² ప్లస్ 4x మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్స్ టు 0. సరేనా? ఈ రెండిట్లకైనా x కామన్ తీస్తా, x ప్లస్ 4 అవుతుంది. ఈ రెండిట్లకైనా మైనస్ 2 కామన్ తీస్తా, x ప్లస్ 4 అవుతుంది. ఎప్పుడైనా ఇక్కడ మనం కామన్ తీసినప్పుడు ఈ రెండు సేమ్ రావాలి. x ప్లస్ 4, x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. సో x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0, x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. ఇగో ఈడ గీట ఇది సేమ్ ఉంది కాబట్టి కామన్ తీసిన, మిగిలింది రాసిన వచ్చేసి. ఇది ఈక్వల్స్ టు 0, ఇది ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు మైనస్ 4, x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 ప్లస్ 2. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి -4ని పెట్టాలి, 2ని ఈ ఈక్వేషన్లో పెట్టాలి. అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. దీని కింద రాయాలి మనము. సో ఇంకొక పేపర్ తీసుకొని చెప్తాం. సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్స్ టు -4 in 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి? y² ఈజ్ ఈక్వల్స్ టు 8x కదా. y² ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ -4. y² ఈక్వల్స్ టు 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 4 32. సో y² అనేది అండర్ రూట్ ఆఫ్ -32 కదా, నాట్ పాసిబుల్. సో ఏం చేసాము? వేరేది పెడతాం. ఇక సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్స్ టు వేరేది ఏమొచ్చింది? ప్లస్ 2 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమొస్తుంది? y² ఈజ్ ఈక్వల్స్ టు 8x, y² ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 2, y² ఈక్వల్స్ టు 16. y ఈక్వల్స్ టు స్క్వేర్ అక్కడ పోతే అండర్ రూట్ అవుతుంది. సో రూట్ 16. y ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4. రూట్ 16 అంటే 4 కదా. సో నేను ఏం చేస్తా అంటే x అనేది 2 ఉన్నప్పుడు మనకు y వాల్యూస్ వచ్చేసినాయి. దేర్ఫోర్ let p of 2, plus 4 and q of 2, minus 4 be the points of intersection of 1 and 2 curves. అంటే ఏంది? రెండు కర్వులు, ఒకటేమో ఇట్లుంది, ఒకటేమో ఇట్లుంది. 2 పాయింట్ల కాడ టచ్ కావాలి. ఈ కర్వ్ తప్పు గీసిన నేను. సో ఇట్లా, ఇక ఇట్లా ఈడొకటి కరెక్టే గీసిన. రో పీ పాయింట్, క్యూ పాయింట్ ఇట్లా అనుకుంటాం.
దీని మధ్యలో యాంగిల్ కనుక్కోమన్నాడు అవలగాడు. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేసామంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిడర్ y² ఈజ్ ఈక్వల్స్ టు 8x, 4x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్స్ టు 32. ఎగ్జామ్ చేసేస్తున్నాయి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇగో ఈడ సేమ్ డైలాగ్ రాసేసుకో. అప్పుడు ఏమవుతుంది, 2y dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 8 × 1, dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 8/2y. ఇంటూ ఉన్నది అక్కడ పోతే డివైడెడ్ బై 8 1 8 2 1 2 4. సో dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 4/y. సేమ్ దీనికి గిట్ అట్లనే రాసుకో. అప్పుడు ఏమవుతుంది, 4 × 2x ప్లస్ 2y dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 0. కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 కాబట్టి 4 2 ఎంత 8x ప్లస్ 2y dy/dx ప్లస్ అవతలకి వెళ్ళగొట్టు మైనస్ అవుతుంది. 2y dy/dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 8x, dy/dx ఈక్వల్స్ టు మైనస్ 8x/2y. 2 1 2 4 dy/dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4x/y. వచ్చింది కదా ఈడ దాకా. ఇప్పుడు ఈడ మ్యాజిక్ ఏంటంటే ఈ రెండో కాస్ ఒక పాయింట్ కాడ తీసుకుందాం. ఏమని తీసుకుందామంటే లెట్ p ఆఫ్ 2, ప్లస్ 4 బీ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2. ఈడ స్లోప్ m1 m2 కనుక్కుంటే సరిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటే పాయింట్ తీసుకొని స్లోప్స్ కనుక్కుంటాం. మనం 2 పాయింట్లు తీసుకుంటే తప్పు వస్తుంది మనకి. m1 ఈజ్ ఈక్వల్స్ టు dy/dx ఎట్ p ఆఫ్ 2, 4. అంతే కదా. dy/dx ఎంత వచ్చింది, 4/y 2, 4. ఇది x, ఇది y. సో ఎంత 4/4. 4 1 4 1. సో m1 ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. సేమ్ m2 గిట m2 ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ ఆఫ్ సెకండ్ కర్వ్ ఎట్ 2, 4. p ఆఫ్ 2, 4 ఎందుకంటే అదే తీసుకున్నాం కాబట్టి. సో dy/dx ఎంత వచ్చింది, మైనస్ 4x/y 2, 4. మైనస్ 4 × 2/4. 4 1 4 2 సారీ 4 1 4 1 రాస్తాయి ఇక. ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 2 2. సో m2 ఎంత వచ్చింది. దేర్ ఫోర్ లేలే ఇఫ్ theta ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ cos then tan theta is equals to mod of m1 minus m2 by 1 plus m1 m2. So tan theta is equals to m1 enta 1, m2 enta minus of minus 2 by enta 1 plus 1 into minus 2. 1 plus minus of minus plus 1 plus into minus 2. So enta 3 by minus 1. ఇట్ ఈజ్ నథింగ్ బట్ mod 3. ఎందుకన్నా మైనస్ తీసేసినామంటే ఏంది, మోడ్ ఉంది కాబట్టి. సో అప్పుడు మనకి ఏమొచ్చింది, tan theta ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది. theta ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3. ఇంతే సొల్యూషన్. మనం జస్ట్ సింపుల్ ఏం చేసినామంటే 2 కర్వ్లు ఇచ్చిండు. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రాసుకున్నాం. ఎక్స్ వై వాల్యూలు కనుక్కున్నాం. ఆ వాల్యూలు వచ్చినాక ఏం చేసినాం, ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనుక్కున్నాక ఏం చేసినామంటే ఆ 2 కర్వ్లలో ఒక పాయింట్ కాడ తీసుకొని స్లోప్స్ కనుక్కుంటాం. స్లోప్స్ ఎట్లా కనుక్కుంటాం అంటే ఇచ్చిన కర్వ్కి డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ మనకు y ఉంది కాబట్టి 2y dy/dx వచ్చింది. ఇక్కడ x ఉంది కాబట్టి డైరెక్ట్ ఫార్ములా 8 × 1 వచ్చింది. ఇదంతా చేసినాక ఏం చేయాలి, ఏదైనా ఒక పాయింట్ తీసుకోవాలి. అదే ఇక్కడ పాయింట్ తీసుకున్నా నేను 2, 4 అని. ఆడ మనం యాంగిల్ కనుక్కున్నాం అనుకోండి, ఇగో ఇక్కడ వేసినట్టు ఇది కాదు, యాంగిల్ కనుక్కుంటే ఇంత వస్తుంది. సరేనా, ఈజీగానే ఉందనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించిందో చెప్పు.